ఇక ఫోన్ ఎత్తొద్దు, మళ్ళా చేయొద్దు. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్, సైబర్ నేరగాళ్ల కొత్త మోసం, ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్ అమ్మాయిల డీపీలు పెడుతున్నారట. ఇతర దేశాల నెంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు. +91 మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్స్తో జాగ్రత్త అని సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఈ నెంబర్ మళ్ళీ కాలంటే ఏకుండ్రి. ఇప్పుడు ఇది 91 కాకుండా మిగతా వస్తాయి కదా, వేరే దేశాల నుంచి వస్తాయి కదా, దానికి మళ్ళీ కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏమైపోతుందంటే కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటి కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ కు తెరదీసిన సైబర్ నేరగాలు. కొరియర్ వచ్చిందంటూ ఫోన్, ఇక 401/తో కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్, ఫోన్ హ్యాక్, ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలతో మోసాలు అంతా జరుగుతున్నాయట. మీకు మిస్ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్ +91తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా? అయితే జాగ్రత్త, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగాళ్ళ కాల్ కావచ్చు. కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిన మీ ఫోన్ నెంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్లే. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్ళు తెరతీశారు. మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అప్పుడు ఏముంటుండే అసలు యాక్చువల్గా పైసలకు ఇవి ఏది ఆన్లైన్ పైసలు ఆన్లైన్ పైసలు లేకుండే. ఆన్లైన్ పైసలు లేకపోతే ఏమవుతుండే అప్పుడు అంటే బ్యాంకులో ఇప్పుడు జస్ట్ ఇట్లా ఫోన్లో పే కొట్టుడు, గూగుల్ పే కొట్టుడు ఇవన్నీ లేవు కదా. అప్పుడు పైసలు తీసుకోవాలి, పైసలు తీసుకువేయాలి, తర్వాత ఇంకో పైసలు తీసుకోవాలి, ఇట్లుంటుండే లెక్క. ఇట్లున్నప్పుడు ఏమవుతుండే, అప్పుడు దొంగలు ఉంటుండే. దొంగలు పోయి వాడిని మనము పోతుంటే వస్తుంటే ఆపి ఒక్కడున్నప్పుడు చూసి ఇట్లా రకరకాలుగా దొంగతనం చేసి వాడిని పట్టుకొని పైసలు పట్టుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. జస్ట్ మనం ఏమన్నా గిట్లా అన్నామనుకో, జర్రా తెలియకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ అవి వచ్చేసినప్పుడు కొంచెం మళ్ళీ దానికి కాల్ చేసామనుకో, కాల్ చేసి ఇక మన కథ ఆగమైపోయి మన బ్యాంకులో ఉన్న పైసలను కూడా కథమైపోతాయి. బ్యాంకులో ఉన్న పైసలు కూడా కథమవుతాయి. మనం తీసుకుపోతుంటే పైసలు కథమవుడు కాదు, బ్యాంకులు ఉన్నాయి కూడా. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చదువుకున్న వాళ్ళే ఎక్కువ సైబర్ నేరాలకు దానికి గురవుతూ ఉన్నారంట. చదువుకున్న వాళ్ళు ఏంటంటే దానికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ ఏరు కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండలేదు. చదువుకున్న వాళ్ళకి ఒక్కటి. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.